certified bridal makeup competition by ASM, IBAG, Sudha Ventures, Multi Studios. అనే ఈ మూడు సంస్థల నుంచి జరిగేటువంటి కాంపిటీషన్ వచ్చేసి SBMS అంటే సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ స్టూడియో వారి ఆధ్వర్యంలో సీజన్ 6 అక్రాస్ ఇండియా జరుగుతుంది. ఆల్రెడీ సీజన్ 6లో ఫస్ట్ సెమీఫైనల్స్ వచ్చేసి హైదరాబాద్లో అయిపోయింది. ఇప్పుడు సీజన్ 6 సెమీఫైనల్స్ 2 ఇక్కడ కరీంనగర్లో జరుగుతుంది. ఈ కరీంనగర్లో జరగడంలో ఉండేటువంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్కి ముందే స్కోర్ షీట్ రిలీజ్ చేస్తున్నాము. అంటే ఏ పారామీటర్స్ మీద మనం జడ్జిమెంట్ చేయబోతున్నాము అనేది ముందే వాళ్ళకి ఇస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క మేకప్ ఆర్టిస్ట్ ఈ పారామీటర్స్ మీద మీకు ఉన్నటువంటి టాలెంట్ మీరు చూపించుకుంటే మీరు ఏ విధంగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ విధంగా మీకు కాంపిటీషన్లో మీకు స్కోర్స్ రాబోతున్నాయి అనేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఓకే 1 lakh ప్రైజ్ క్యాష్ మనీ ఏదైతే ఉందో విన్నర్స్కి వచ్చేసి ఇది ఫైనల్స్లో ఉంటుంది. అది వచ్చేసి డిసెంబర్లో ఉండబోతుంది. ప్లస్ ఇక్కడ పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బెనిఫిట్స్ మీరు చూడొచ్చు. సర్టిఫికేట్ కావచ్చు, గ్రూమింగ్ కావచ్చు, కొరియోగ్రఫీ కావచ్చు, ర్యాంప్ వాక్ కావచ్చు, ఫోటోస్ అండ్ వీడియోస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ కెరియర్కి, మీ ప్రొఫైల్ బిల్డింగ్కి. ఇలాంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ప్రతి ఒక్కరికి ఇది పెద్ద పెద్ద అసెట్ అవ్వబోతుంది. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి థీమ్ ఏదైతే ఉందో నో రీజియన్ నో రిలీజియన్ అనే థీమ్ని మీరే కాస్ట్యూమ్, మీరే డిజైనింగ్, మీదే మోడల్, మీదే జ్యువెలరీ, మీదే మెహందీ ఇవన్నీ మీ చాయిస్లో వెళ్తుంది. కాబట్టి స్కోర్ షీట్ని ఫాలో చేస్తూ ఈ థీమ్ని కానీ మీరు ఫాలో చేశారంటే నేషనల్ లెవెల్లో మీకు దొరికేటువంటి విజిబిలిటీ కానీ, పబ్లిసిటీ కానీ, బ్రాండింగ్ కానీ మీ ఇండివిజువల్ ప్రొఫైల్కి ఒక హెవీ పబ్లిసిటీ రాబోతుంది. సో ఈ కాంపిటీషన్ అనేది June 18th కరీంనగర్లో AMR ఉన్నతి కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. సో దీనికి వచ్చేసి ఛార్జెస్, పార్టిసిపేషన్ ఛార్జెస్ వచ్చేసి 2000 ఉంటుంది. అది ముందే కవిత గారు కావచ్చు, లేకపోతే కార్తిక్ గారు కావచ్చు, లేదంటే జ్యోతి గారు కావచ్చు, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేస్తాము. అంతేకాకుండా ఇక్కడ జరిగేటువంటి కాంపిటీషన్ మేకప్ కాంపిటీషన్ అయితే ఇంకోటి వచ్చేసి బ్యూటీ కాంపిటీషన్. ఈ బ్యూటీ కాంపిటీషన్లో ఇక్కడ టైటిల్ చూసుకుంటే బ్యూటీ పేజెంట్ జర్నీ ఫ్రమ్ లోకల్ స్టార్ టు నేషనల్ స్టార్ ఫర్ ద టైటిల్ ఆఫ్ స్టార్ ఇండియా 2023. అంటే ఇక్కడ స్టార్ కరీంనగర్ ఫ్రమ్ కేటగిరీస్ వచ్చేసి మిస్, మిసెస్, మిస్టర్, కిడ్స్. మళ్ళీ ఇవే కాకుండా డాక్టర్స్కి కూడా బ్యూటీ పేజెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ బ్యూటీ పేజెంట్ అనే కాకుండా ఈ రెండు కాంపిటీషన్లు ఏదైతే మేకప్ కాంపిటీషన్ ఉంది, బ్యూటీ కాంపిటీషన్ ఉంది, ఇవన్నీ కాకుండా 18th రోజున ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తామో ఆ రిజల్ట్స్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్యాషన్, సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్, సెలబ్రేషన్ ఆఫ్ డివోషన్, సెలబ్రేషన్ ఆఫ్ మదర్హుడ్ అనే ఈ కాన్సెప్ట్లో మనం ఎంచుకునేటువంటి కాన్సెప్ట్ చూసుకుంటే కాజ్ వాక్ బై ది డాక్టర్స్. అక్కడ డాక్టర్స్ సెలబ్రేషన్ ఆఫ్ డాక్టర్స్ టు వాక్ ఫర్ ఎ కాజ్ టు ప్రమోట్ ది హెల్త్ ఈజ్ వెల్త్ అనే కాన్సెప్ట్ని డాక్టర్స్ ప్రమోట్ చేయబోతున్నారు. కాబట్టి సో డాక్టర్స్ బ్యూటీ పేజెంట్లో పార్టిసిపేట్ చేయడం కాదు, వాళ్ళు ఫ్యాషన్ షోలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అంతకంటే ముఖ్యంగా ప్రతి ఒక్క MFC అంటే మల్టీ ఫ్యాషన్ కార్నివల్లో మేము చేసిన ప్రతి ఎపిసోడ్లో ఒక డివోషన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం చేసినటువంటి లాస్ట్ ఎపిసోడ్లో భక్త ప్రహ్లాద్ అనే ఒక కాన్సెప్ట్లో ఉగ్ర నరసింహస్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కాన్సెప్ట్ని ఎలివేట్ చేసాము. ఈసారి సీతాదేవి యొక్క తన చరిత్ర గాథ, తన జీవిత గాథ అనేది సియా అంటే జర్నీ ఆఫ్ మా సీత అనే ఒక కాన్సెప్ట్ని ఫ్యాషన్ షో రూపంలో, వెనకట్లో మన డ్రామాలు ఉండేటివి, ఆ డ్రామాని ఈసారి ఫ్యాషన్ షో రూపంలో ఒక రియలిస్టిక్ వేలో సీతాదేవి యొక్క జర్నీని మనం చూపించబోతున్నాము. అలాగే మనం సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ అన్నాం. ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. మన ఫోక్ ప్రమోషన్ కావచ్చు, మన ట్రెడిషనల్ మ్యూజిక్ కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వాటిలో ప్రమోట్ చేస్తున్నాము. అలాగే కిడ్స్ ఫ్యాషన్ షో కూడా ఉండబోతుంది. ఎలాగైతే కిడ్స్ది పేజెంట్ బ్యూటీ పేజెంట్ కాంపిటీషన్ చూసామో MKFS అని చెప్పి మల్టీ కిడ్స్ ఫ్యాషన్ షో, అట్లా కిడ్స్ ఫ్యాషన్ షో ఉండబోతుంది. అట్లాగే MFC అంటే హైట్ క్రైటీరియా. మన మోడలింగ్ అంటేనే, ఫ్యాషన్ అంటేనే ఒక 5-6+ ఉన్న అమ్మాయిలు, 6+ ఉన్న అబ్బాయిలు, అలాంటి వాళ్ళు నేషన్ వైడ్గా ఇక్కడికి రాబోతున్నారు. అంటే ఢిల్లీ నుంచి కావచ్చు, ముంబై నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, గోవా నుంచి, అన్ని చోట్ల నుంచి మోడల్స్ ఇక్కడికి వచ్చి మన కరీంనగర్లో ఫ్యాషన్ వాక్ చేయబోతున్నారు. అలాగే MFW వారి తరఫు నుంచి వచ్చేటువంటిది నో హైట్ నో క్రైటీరియా. అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయొచ్చు. అది లోకల్ టాలెంట్ కావచ్చు, పొడుగులు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, లావు టోనులు కావచ్చు, అందరు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లాగే వీఆర్ టాకింగ్ అబౌట్ ది బాంబ్ కిడ్ సెలబ్రేషన్.
సో ఈ మామ్ కిడ్ సెలబ్రేషన్లోకి వచ్చేసరికి ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాషన్ షో సెలబ్రేషన్ ఆఫ్ లవ్ ఆఫ్ మదర్ అండ్ ద చైల్డ్. సో ఇలాంటి సెలబ్రేషన్తో కూడుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు. సో ఇట్స్ గోయింగ్ టు బి కైండ్ ఆఫ్ కంప్లీట్లీ అండ్ ఎంటర్టైన్మెంట్. మేజర్గా చూసుకుంటే మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఒక కాంపిటీషను, అలాగే బ్యూటీ వాళ్ళకు కూడా ఒక కాంపిటీషను. ఈ రెండింటిని ఒక ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో తీసుకెళ్తున్నాం కాబట్టి June 17th రిహర్సల్స్, బ్యూటీ పేజెంట్ కాంపిటీషన్స్, June 18th మేకప్ ఆర్టిస్ట్ కాంపిటీషన్స్, రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అది ఈ కరీంనగర్లో. సో ఆల్ ద బ్యూటీ లవర్స్, మేకప్ లవర్స్, ప్లీజ్ ఎన్రోల్ విత్ ది కాంపిటీషన్ ఫర్ ద లీగల్. ఇక్కడ ఉన్నటువంటి మేకప్ ఆర్టిస్టులు అందరూ జ్యూరీ కోర్స్ మీద అవగాహన తెచ్చుకున్న వాళ్ళు, జ్యూరీ కోర్స్ మీద జడ్జిమెంట్ తీసుకున్న వాళ్ళు. సో విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ బికాస్ ఆల్ దీస్ ఆర్ మోర్ దాన్ సమ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మన కరీంనగర్ నుంచి ఉన్నారు కాబట్టి. సో వీళ్ళ సహకారంతో, వీళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక 200 మంది ప్లస్ మేకప్ ఆర్టిస్టులతోటి జరగబోయేటువంటి బ్రైడల్ మేకప్ కాంపిటీషన్ ఒకే చోట వెరైటీ ఆఫ్ పెళ్లి కూతురుని చూడబోతున్నాం ఆన్ June 18th. థ్యాంక్ యూ.